నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ఈరోజు స్పెషల్ న్యూస్. చిరకాల దాయాది పాకిస్తాన్పై భారత్ మెరుపుదాడి చేసింది. ఉగ్ర స్థావరాలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ గత కొంతకాలంగా భారతీయులను ఉగ్రవాదం పేరుతో అల్లర్లు రేపుతూ అశాంతిని నెలకొల్పుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాశ్మీర్ లోయలో పర్యాటకులను మతం పేరు అడిగి మరీ కాల్చి చంపిన దాఖలాలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన దాడిని ఆపరేషన్ సింధూర్గా పేర్కొంది. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. భారత్ ఆర్మీ వాయుసేన సంయుక్త మెరుపు దాడిలో పాక్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. 9 పాక్ స్థావరాలను పసిగట్టిన భారత్ ఆర్మీ ఏకకాలంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడి చేసి ఉగ్రవాద స్థావరాలను అంతం చేసింది. ఆ 9 స్థావరాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పాక్ ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్లో అమాయకమైన పర్యాటకులను కాల్చి చంపిన దుర్ఘటనకు బదులుగా ప్రతీకార చర్యకు పాల్పడిన భారత్ యుద్ధానికి సిద్ధపడింది. 1971లో పాకిస్తాన్తో తలబడిన భారత్ మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ వాయుసేన సంయుక్త ఆధ్వర్యంలో ఉగ్రవాద స్థావరాలపై మిసైల్ దాడి చేసింది. అయితే భారత్ ఆర్మీ యుద్ధం చేస్తున్న సమయంలో మన దేశంలో ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కామెంట్లు చేయాలి అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం.